పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని 3 పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 4 ఎండుమిర్చి, 1 స్పూను ధనియాలు, సగం స్పూను మెంతులు వేసి సన్నటి సెగ పైన దోరగా వేయిద్దాం. ఇవి వేగిన తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసేద్దాం. ఇందులోనే పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకులు కూడా వేసి కొంచెం చింతపండు వేద్దాం. ఇప్పుడు వీటిని ఒకరో కలపెట్టి మూత పెట్టి 10 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. 10 నిమిషాల తర్వాత తీస్తే ఇవి బాగా మగ్గి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఫ్యాన్ గాలి కింద చల్లారి పెట్టామంటే ఒక 10 నిమిషాలు చల్లారిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు వేసి దానికి తగినంత పచ్చడికి తగినంత ఉప్పు, ఇంగువ, పసుపు వేసి ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసి వాటిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు, పుదీనా వేసి మనం గ్రైండ్ చేసుకున్నామంటే మనకు టమాటా పుదీనా పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. తిరగమాత బాణలి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగబేడలు వేసి తిరగమాత వేసి ఈ పచ్చడిలో వేసామంటే మనకు పుదీనా టమాటా పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడి మనకి అన్నంలోకి బాగుంటుంది, దోశల్లో కూడా చాలా బాగుంటుంది.